కన్న కూతురు కర్కశత్వానికైతే ఓ కన్న తల్లి బలైనటువంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మానవీయ సంబంధాలు మంటగలుస్తుందని ఈ ఘటన మనకు చెప్పగానే చెప్తుంది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసినటువంటి ఈ పరిణామ క్రమంలో విస్తుపోయే నిజాలైతే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అంజలి అనేటటువంటి కన్న తల్లి తన కన్న కూతురు చేతిలో దారుణ హత్యకు గురైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రియుడి మోజులో ప్రియుడి వలపుకు లొంగిపోయినటువంటి ఆ మైనర్ బాలిక పూర్తిస్థాయిలో పక్కా ప్లాన్ వేసింది. తమ ప్రేమకు అడ్డొస్తున్నదని పూర్తిస్థాయిలో కన్న తల్లిని కథ తీర్చాలని ప్రయత్నించింది. అందుకు గాను పక్కా ప్లాన్ రచించింది. పక్కా వ్యూహంతో తన ఆ ప్రియుడు తమ్ముడితో కలిసి పక్కా ప్లాన్ వేయడంతో పాటు ఆ కన్న తల్లినైతే కాటికి పంపించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం అంతా క్షణాల్లో జరిగిపోయినటువంటి ఆ పరిణామ క్రమంలో ఒక్కసారిగా అంజలి కుటుంబ సభ్యులు బోర్న విలిపించేటటువంటి పరిస్థితులు పూర్తిస్థాయిలో పలుని చలింపజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నల్గొండ జిల్లాకు చెందినటువంటి డీజే శివ పూర్తి స్థాయిలో 8 నెలల క్రితం పూర్తి స్థాయిలో తేజశ్రీకి పరిచయం అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి శివతో తేజశ్రీ మాత్రం కొంత చనుగా ఉంటూ వచ్చింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమగా మారినటువంటి పరిణామ క్రమంలో పూర్తి స్థాయిలో తల్లి వాదించేటటువంటి ప్రయత్నం చేసింది. చదువుకునేటటువంటి వయసులో ఇలాంటి పిచ్చి చేష్టలు ఏంటంటూ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేసింది. తన 9th క్లాస్ చదువుతున్నటువంటి ఆ తేజశ్రీ ఎట్టకేలకు శివతో ప్రేమాయం నడిపిస్తున్నటువంటి ఆ పరిణామ క్రమంలో విషయం తెలుసుకున్నటువంటి అంజలి పూర్తి స్థాయిలో ఆమెకు కొంత వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. చదువుకున్న సమయంలో పిచ్చి ప్రేమ ఏంటి, ఇలాంటి పిచ్చి చేష్టలు ఏంటంటే కూడా కొంత కోపోద్రేకంతో ఊగిపోయినటువంటి పరిణామ క్రమంలో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైనటువంటి తన కూతురు తేజశ్రీ ఎట్టకేలకైతే తల్లిని చంపాలని ప్రయత్నం వేసింది. ఇందులో భాగంగా తన శివ ఎవరైతే తేజశ్రీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఆ బాయ్ ఫ్రెండ్తో కలిసి పూర్తి స్థాయిలో గత 8 నెలల క్రితం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆమెను చంపే ప్రయత్నంలో భాగంగా పక్కా వ్యూహరచన చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మొన్నటికి మొన్న వారం క్రితం శివతో పూర్తి స్థాయిలో తేజశ్రీ లేచిపోయినటువంటి నేపథ్యం కావచ్చు, ఇంట్లో నుంచి పారిపోయినటువంటి పరిణామ క్రమంలో ఒక్కసారిగా అంజలి మాత్రం జీడిమెట్ల PS లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు పూర్తిలో ఆమె కోసం వెతుకులాట ప్రారంభించారు. అదే సందర్భంలో అంజలి అంటే కన్న తల్లి తరపున బంధువులు సైతం శివతో పాటు మరోవైపు తేజశ్రీ ఆచూకీ కోసం వెతకసాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్నటువంటి తేజశ్రీ ఎట్టకేలకైతే హైదరాబాద్కు చేరుకుంది. హైదరాబాద్కు చేరుకునేటటువంటి క్రమంలో తనపై ఫిర్యాదు వచ్చినటువంటి ఆ పరిణామ క్రమంలో పూర్తి స్థాయిలో ఇంటికి చేరుకున్నటువంటి తేజశ్రీ ఎట్టకేలకు తమ ప్రేమకు అడ్డుతగులుజమ కాకుండా తమ ప్రేమను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ పరిణామ క్రమం తెలుసుకున్నటువంటి తేజశ్రీ ఎట్టకేలకు తన కన్న తల్లిని చంపాలని ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఆ శివను అతని తమ్ముని ఇద్దరిని నిన్న సాయంకాలం హైదరాబాద్కు పిలిపించుకుంది. పక్కా వ్యూహ రచన చేయడంతో పాటు తమ తల్లిని ఖచ్చితంగా చంపాలంటూ కూడా ఆ హుకుం జారీ చేసింది. ఎంతకీ శివ మాత్రం తన తల్లిని చంపడానికి సంబంధించి కొంత నిరాకరించడం తెలిసింది. అదే క్రమంలో ఆమె బ్లాక్మెయిల్కి దిగింది. తన తల్లిని కనుక చంపకుంటే నీపై ఒక కంప్లైంట్ చేయడం కాకుండా ఒక సూసైడ్ నోట్ రాసి అదే సందర్భంలో సూసైడ్ చేసుకొని చనిపోతానంటూ కూడా ఆ తేజశ్రీ బ్లాక్మెయిల్ దిగినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా శివ అతని తమ్ముడు ఒక్కసారిగా అవాకైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ తేజశ్రీ చెప్పిన పథకం ప్రకారం అయితే అంజలి హత్యకైతే కుట్రపడినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో నమ్మించే ప్రయత్నంలో భాగంగా కొన్ని నమ్మించేటటువంటి మాటలు చెప్పేటటువంటి క్రమంలో అంజలి ఆ పూజలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఆ పూజలో నిమగ్నమైనటువంటి పరిణామ క్రమంలో అంజలిపై తేజశ్రీ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి దుప్పటి కప్పింది. దుప్పటి కప్పేటటువంటి పరిణామ క్రమంలో ఒక్కసారిగా శివ ఎవరైతే తేజశ్రీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో శివ ఒక్కసారిగా ఆమె నడుంపై తన్నినటువంటి పరిస్థితులలో ఆమె ఇమ్మీడియట్గా కుప్పకొల్పి కింద పడిపోయినటువంటి పరిస్థితి. అదే క్రమంలో తేజశ్రీ ఎట్టకేలకు శక్తి సాయంతో తలపై బాధినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో శివ తమ్ముడైనటువంటి శివ తమ్ముడు మరోవైపు కత్తితో ఆమె గొంతు కోసే ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆమె విగతజీవిగా పడినటువంటి పరిస్థితి. చివరి ఆ నిమిషంలో ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడినటువంటి పరిణామ క్రమంలో ఒక్కసారిగా తన చెల్లి రానే వచ్చింది. ఆ స్కూల్ నుంచి వచ్చేటటువంటి క్రమంలో చెల్లిని మాత్రం నిలువరించే ప్రయత్నం చేసింది తేజశ్రీ. ఎట్టకేళ్లకు షాప్కి వెళ్ళి సామాన్లు తీసుకురమ్మంటూ కూడా కిచెన్లో సామాన్లు అయిపోయాయి తీసుకురమ్మని కూడా ఆమె నమ్మబలిగే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చినటువంటి చెల్లి సత్వరంగా ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకునే క్రమంలో తన కొన ఊపిరితో కొట్టుమిట్టాడినటువంటి తన తల్లి అంజలిని చూసి పూర్తి స్థాయిలో అక్కడ చిన్న కూతురు చలించిపోయినటువంటి పరిస్థితి. ఆహాకారాలు చేస్తూ బయటకు వచ్చి ఇమీడియట్గా పొరుగు ఇంటి వారితో కావచ్చు తోటి ఇంటి వారితో పక్కనే కాలనీలో మరికొంతమంది దృష్టికి తీసుకెళ్ళింది. ఈ క్రమంలో వారంతా ఒక్కసారిగా చేరిన నేపథ్యంలో అప్పటికే విగతజీవిగా పడినటువంటి అంజలి చివరి క్షణంలో
కొన ఊపిరితో కొట్టుముట్టాడినటువంటి నేపథ్యంలో తన తల్లి ప్రాణాలతోనే ఉందని కూడా పూర్తి స్థాయిలో గట్టిగా వారించినటువంటి నేపథ్యంలో శివ ఆ తమ్ముడు ఇద్దరు కలిసి పూర్తి స్థాయిలో మరో తలపై బాధలు బాడినటువంటి పరిణామంలో ఒక్కసారిగా ఆమె విగతజీవిగా అయినటువంటి పరిస్థితి, మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వారంతా బయటకు వెళ్ళేటటువంటి క్రమంలో అమ్మకు ఏమైందని అడిగేటటువంటి క్రమంలో లేనిపోని కథలలో ప్రయత్నం చేసింది. ఇమీడియట్ గా తోటి వారంతా కలిసి అక్కడ చిన్న కూతురు పూర్తి స్థాయిలో మృతురాలు అంజలి వాళ్ళ బంధువులకు విషయం చెప్పి ప్రయత్నం చేశారు. వారంతా కలిసి జీమెట్ల పోలీసులకు చేరుకున్నారు. ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు తమదైన శైలిలో విచారాన్ని ప్రారంభించారు. విచారణ చేసేటటువంటి ఆ పరిణామక్రమంలో అసలు నిజాలు మాత్రం బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తన తల్లి తమ ప్రేమకు అడ్డొస్తున్నదని కారణంతో పాటు మరోవైపు తాను 9వ తరగతి చదువుకున్నానని ఇప్పుడు ఈసారి ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి 10వ తరగతికి వెళ్లాల్సి ఉంది. శివ కూడా మైనర్గా ఉన్నది కాబట్టి మేమిద్దరం మైనర్లమైనప్పటికీ తమ తల్లి మైనర్ వివాహం చేయదు. అదే సందర్భంలో వాళ్ళ కోర్టుకి ప్రయత్నం చేస్తుంది, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది, తమ పెళ్లికి నిరాకరిస్తుంది. అదే సమయంలో తమ ప్రేమను కాదని ఇప్పటికే పలు మార్లు తమని హెచ్చరించినట్టు కూడా పోలీసుల విచారణలో తేజస్వి చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కోసారిగా తమదైన శైలిలో పోలీసులు విచారణ చేసినటువంటి ఆ పరిణామ క్రమంలో అసలు నిజాలు మాత్రం బయటకు వచ్చినటువంటి పరిస్థితి అవసరం. పక్కా వివరణ చేయడంతో పాటు తన తల్లిని తమ ప్రేమకు అడ్డొస్తున్నాడనేటటువంటి ఒక నెపంతో మాత్రమే తన తల్లిని హత్య చేయించానంటూ కూడా తేజస్వి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో 9 నెలలు మోసి 9 మాసాలు మోసి కనిపించినటువంటి తన మైనర్ కూతురే కన్న తల్లికి కాటికి పంపించినటువంటి దుర్ఘటనను చూసి పలువురు చెల్లించిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మానవీయ సంబంధాలకు తావులేదు, మానవ సంబంధాలకు ఇక కాలం చెల్లిపోయిందనేటటువంటి విషయాన్ని ఈ ఘటన మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో చీకంగా తన కన్న తల్లిని కడదీసినటువంటి ఘటనతో యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కన్న తల్లి మృత్యు ఒడిలోకి చేరిన నేపథ్యంలో మృతుల కుటుంబంలో మాత్రం తీవ్ర స్థాయిలో అత్యంత విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. తన కన్న తల్లి పూర్తి స్థాయిలో కాటికి పంపినటువంటి నేపథ్యంలో ఆ కన్న కూతురు పట్ల కర్కశత్వానికి సంబంధించి కన్న కూతురు అవలంబించినటువంటి ఆ విధానానికి సంబంధించి ఆమె కర్కశత్వాన్ని మాత్రం యావత్ సభ్య సమాజం అయితే తప్పు చేసి నిందించే ప్రయత్నం చేస్తుంది. కన్న కూతురు అయింది కూడా కన్న తల్లిని కాటికి పంపడం ఏంటి, ఎటుపోతుంది సమాజం, ఏమైపోతున్నాయి మానవ సంబంధాలు, ఇలాంటి వారి పట్ల సమాజం పట్ల వీరికి గౌరవం లేదు కాబట్టి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఈ తేజస్వి చేసినటువంటి ఘోరకలికి సంబంధించి సమాజం చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పలువురు ముక్త కంఠంలో డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఆ హతుడు ఎవరైతే శివ ఉన్నారో శివ తల్లి మాత్రం అంజలి చనిపోవడం సరైందని అంటూ తన కూతురు తేజశ్రీ తన కన్న తల్లి అంజలిని చంపడం ఆమె సమర్థించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు తమ కూతురికి మొదట్లోనే ఒక పద్ధతిలో పెట్టి ఒక ఆర్డర్లో పెట్టి అదే సందర్భంలో భయం భక్తితో పెంచినట్లయితే తేజశ్రీ తమ ఇంటికి వచ్చేది కాదు, తమ ఇద్దరు కొడుకులు కూడా ఇవాళ అతులయ్యేవారు కాదంటూ కూడా ఆమె ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఘటన జరగడానికి మృతురాలైనటువంటి అంజలే కారణం అంటూ కూడా ఆమె పూర్తిలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా సంపత్ సమాజం మాత్రం ఆ శివ తల్లి పట్ల పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కన్న తల్లి అయ్యుండి మరో కన్న తల్లి చనిపోతుంటే ఇలాంటి కర్కశత్వంతో మాట్లాడే మాటలు ఇవేనా అంటూ కూడా ఇవి సరైనవి కావంటూ కూడా కొత్త సభ్య సమాజం నిరోధించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కన్న కూతురు కన్న తల్లిని చంపినటువంటి ఘటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే ఇదొక హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి ఈ ఎపిసోడ్ మాత్రం అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ పోలీసుల విచారణలో మాత్రం అత్యంత విస్తుపోయే విషయాలు మాత్రం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. చదువుకున్న సమయంలో పిచ్చి చేష్టలకు పోవడం కాకుండా వలపు బాటలో పయనిస్తున్నటువంటి కొంతమందికి ఇది ఒక హెచ్చరిక అని చెప్పాలి. ఎందుకంటే మానవీయ సంబంధాలకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజం ఈ సొసైటీలో ప్రస్తుతం అయితే కొంతమంది చేసినటువంటి చిలుపు చేష్టలు కావచ్చు, కొంతమంది కర్కశత్వానికైతే మానవీయ సంబంధాలు కనుమరుగైపోతున్నాయని చెప్పకనే ఈ ఘటన చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ ఘటన ఒక చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి తన కన్న తల్లినే ఒక కన్న కూతురు హతమార్చినటువంటి ఘటనకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవర్.